ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని చంద్రబాబు సేవ అధ్యక్షుడు గుమ్మడిపూడి కళ్యాణ్ ఆధ్వర్యంలో కోటమిట్ట మహాలక్ష్మమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించి అభయ ఆంజనేయ స్వామి వారి దగ్గర 108 టెంకాయలు కొట్టి ఘనంగా పూజలు నిర్వహించారు. గుమ్మడిపూడి కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు లాంటి వ్యక్తి భారతదేశంలో ఉండటం తెలుగు వారికి గర్వకారణమని అన్నారు. ఆంజనేయ స్వామి దేవత జన్మదినార్థం సర్వదోష కాలదోష నాగదోష సర్వదోష దోష పరిహార ఆంజనేయ స్వామి అష్టోత్తరారాధన నా పేరు కళ్యాణ్ కుమార్. నేను చంద్రబాబు సేన అని గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానాలు, హాస్పిటల్లో పండ్లు పంపిణీలు, అనాథాశ్రయాల్లో, అదేవిధంగా ఆంధ్ర పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మాకు ఒక ధ్యేయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్లు వర్ధిల్లి ఈ రాష్ట్రాన్ని, తెలుగు వారిని అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు. అదేవిధంగా చూస్తే గతంలో జన్మభూమి కార్యక్రమంతో చాలా ముందుకు తీసుకెళ్లారు, ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. హైటెక్ సిటీ చూస్తే 25 సంవత్సరాలు దాటినా ఈ రోజుకి కూడా లక్షల కోట్ల నిధులు ఆ యొక్క రాష్ట్ర అభివృద్ధికి పోటీ పడుతుందంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల, తెలివితేటల వల్ల మాత్రమే ఈరోజు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మన పోలవరం కానివ్వండి, అదేవిధంగా P4 పథకం కానివ్వండి, ఇలా ప్రజల్ని, అట్టడుగు వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రతి పేదవాడిని లక్షాధికారం చేయాలి, ప్రతి పేదవాడిని గొప్పోడం చేయాలని ఒక దృఢ సంకల్పంతో తెలుగు వారిని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం కోసం ఆయన 24 గంటలు కష్టపడుతున్నారు. అటువంటి వారు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు చంద్రబాబు సేన ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి 108 టెంకాయలు కొట్టి వారి యొక్క 100 ఏళ్లు బతకాలని, 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజలు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.